ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరిని సేద్యం చేసే చిక్కోలు రైతాంగానికి మాత్రం ఎరువుల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. ఖరీఫ్ వచ్చిందంటే తదనుకున్నటువంటి ఎరువులను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వాలు ఈరోజు అలసత్వం అదేవిధంగా నిర్లక్ష్యం వెరసి ఎరువులు సకాలం అందలేని పరిస్థితి. ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల రైతులందరూ కూడాను జిల్లా పరిషత్కి వచ్చడంతో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. కాకపోతే రైతుల్ని ఒక ఉగ్రవాదులుగా చూడడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అంతా ఉన్నారు. ఏ విధంగా తీసుకోవచ్చు? వాళ్ళు రైతులు, వాళ్ళకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టుల చర్యని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? ఈ దుర్మార్గమైనటువంటి చర్య, ఇది సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ఆలోచనల్లో వ్యవసాయం దండగనే విధంగానే ప్రవర్తిస్తారు. ఇవాళైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 82 లక్షల ఎకరాలు సారవంతమైనటువంటి భూములు, వ్యవసాయానికి అనుకున్నటువంటి భూములు, పంటలు పండించే భూములు ఉన్నాయి. దానిలో దాదాపు 50,60,000 ఎకరాలు కేవలం వరి పండించే రైతాంగం ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. దానికి సరిపడా యూరియాని సప్లై చేయాలంటే 30 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కావాలి ఇవాళ. కానీ ముందస్తుగా అంచనాలు రూపొందించలో వ్యవసాయ అధికారుల వైఫల్యంతో పాటు ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడినటువంటి ఆ సబ్సిడీ ఆశ చూసి ఈరోజు రైతులకు ఇటువంటి కష్టాలు కడగండ్లు మిల్చారనుకోవచ్చు. ప్రధానంగా అధికారుల కన్నా కూడా ప్రభుత్వ వైఫల్యంగా ఇవాళ మేము గుర్తిస్తాం. కారణం ఏంటంటే ఇవాళ ఈ జిల్లా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5,25,000 ఎకరాలలో వరి సాగు అవుతుంది. దానికి అవసరమైనటువంటి యూరియా 1,26,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఈ రోజుకి కేవలం 26 లక్షల మెట్రిక్ టన్నులు, 26,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవాళ సప్లై చేశారు. దాదాపు 1,00,000 పైచీలకు యూరియా అవసరం ఈ జిల్లాలో. ఇవాళ మేము అధికారులతో మాట్లాడుతుంటే ఎక్కడ అవసరం ఉందో చెప్పండి, అక్కడ మేము సప్లై చేస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ మేము స్పష్టంగా చెప్పాం అధికారులకి, ఏ మండలంలో కూడా సంపూర్ణంగా రైతాంగానికి కావాల్సినటువంటి యూరియా సప్లై జరగలేదు. ఈ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 5,50,000 ఎకరాల పైచీలకు వరి వ్యవసాయం చేస్తున్నారు. ఈ జిల్లాలో దాదాపు 90% రైతాంగం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగం ఇక్కడ ఉన్నారు ఇవాళ. అలాంటిది ఈరోజు ఈ సీజన్ కూడా దాటిపోతుంటే ఇప్పటికే కనీసం యూరియా సప్లై చేయకపోతే అడుగుదామని కనుక రైతాంగం పూర్తిగా వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటే రైతాంగాన్ని మొత్తం ఎక్కడికక్కడికే పోలీసులను పెట్టి అడ్డేసి రాక్షసంగా వ్యవహరించి ఇవాళ ప్రభుత్వం రైతుల్ని దోపిడీగా దొంగలాగా చూసి ఇవాళ ఎక్కడికక్కడికి అరెస్టులు చేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం 1వ తేదీన టెన్షన్గా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి కూటమి ప్రభుత్వ ఆలోచనలో రైతులు ఇంతలా వేతలు పడి ఎరువుల కోసం ఎండనక వాననక ఎదురు చూస్తున్నారు. అంటే ఓపెన్ మార్కెట్లో కొందామన్నా కూడా దొరికే పరిస్థితి లేదంటే అసలు రైతుల విషయంలో పూర్తి నిర్లక్ష్యమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటాను కూడా ఈ రాష్ట్రం తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యమైందని చెప్పాలి. ఇవాళ కూటమి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా ఇవాళ భాగస్వామి అయినా కూడా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి యూరియా, డిఏపి వాటాను కూడా పూర్తిగా తీసుకోవడంలో ఫెయిల్ అయింది. ఇవాళ కారణాలు ఏమిటి? అసమర్థవంతమైనటువంటి ఈ ప్రభుత్వ పాలన, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతాంగానికి అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది. చాలామంది నేతలు, కూటమి నేతలు వ్యవసాయం దండగన్న పదాలను కూడా గతంలో వాడారు. ఈరోజు ఆ మాటలు నిజం చేసుకునే విధంగా రైతుల వేతలు పట్టించుకోవట్లేదు. స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ మనకి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 80 లక్షల పైచీలకు ఎకరాల్లో వరి సాగు చేస్తుంటే 31 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా అవసరమైతే కనీసం 25% కూడా సప్లై చేయలేనటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా అనుకోవాలి? ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు వ్యవసాయం దండుగని అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలు నిజం చేస్తే వాళ్ళ రైతాంగాన్ని శోక సముద్రంలో ముచ్చేసే పరిస్థితి వస్తుంది. అంతేకాదు స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు వేలాదిగా వాళ్ళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిద్దామని ఇవాళ వస్తుంటే రైతాంగాన్ని అరెస్ట్ చేస్తారా మీరు? రైతాంగాన్ని దోపిడీదారులుగా చూస్తారా మీరు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా మీరు? ఇదేనా మీ పరిపాలన? ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, రైతాంగం కంట నీరు చూసినటువంటి ఏ ప్రభుత్వము రైతు ఉద్యమాల్లో నలిగిపోయి గద్దె దించే పరిస్థితి రోజు త్వరలో రాబోతుంది.
కనుక ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం పడుతున్న వేతనలు మాత్రం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఏదైతే పూర్తి స్థాయిలో వారికి అవసరమైన ఎరువుల సప్లై విషయంలో మాత్రం ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ అధికారుల తాలూకు వైఫల్యం ఈరోజు రైతుల పాలిట శాపంగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ అమౌంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రైతుల కష్టాలను ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? సంక్షేమ పథకాల అమల్లో చూపిస్తున్నటువంటి చొరవ ఈరోజు రైతులు ఇంతలా ఎరువుల కోసం శ్రమ పడుతున్నా కూడాను, వేయి ప్రయాసాలు పడుతున్నా కూడా వారికి సకాలంలో ఎరువులు అందించడంలో తత్సారం వెనక వ్యవసాయం దండగల మాటను నిజం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవస్థ చెప్పి రవిబాబు ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా రైతాంగానికి పూర్తి స్థాయిలో అవసరానికి అనుగుణమైన నిల్వలు అందజేస్తారా, లేకపోతే రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.